పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తేనండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. పిఎంఎస్లో అధిక లాభాలు ఎలా తెచ్చుకోవాలి అంటే కేవలం 7 సంవత్సరాల్లోనే 2 కోట్లు రావాలంటే ఏం చేయాలి? చూడండి, సాధారణంగా మనకు తెలిసిన విషయమే. పిఎంఎస్ అనేది ఒక మంచి ప్రొడక్ట్, సెబీ ఆథరైజ్డ్ ప్రొడక్ట్. అలాగే మనకి ఏఎంసీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ కొటక్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, నిప్పాన్ కావచ్చు, మోతిలాల్ ఓస్వాల్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీసే రన్ చేస్తున్నాయి. అలాగే డిస్ట్రిబ్యూటర్ హౌసెస్ లాగా మనకి ఎన్జే ఇండియా కావచ్చు, అలాగే మనకి అబాకస్ కావచ్చు, చాలా మంది కూడా పిఎంఎస్ ఆఫర్ చేస్తున్నారు. ఈ మధ్య చాలా మంది కాల్ చేస్తున్నారు, ఈవెన్ ఆనంద్ రెడ్డి కూడా బాగుంటుందా అని అడుగుతున్నారు. సో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేస్తున్నారు, దుబాయ్లో మార్కెటింగ్ చాలా బాగా చేస్తున్నారు ఆనంద్ రెడ్డి వాళ్ళు. కానీ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం 40% ఉంది. కంపేర్ టు ఐసిఐసిఐ అండ్ ఎన్జే కంటే కూడా తక్కువ పర్ఫార్మెన్సే ఉంది. సో చూడండి, పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా మారిపోతుంటుంది. ప్రతి ఒక్క ఏఎంసీ రన్ చేసిన పిఎంఎస్లో చూస్తే కొన్ని 40% సిఏజీఆర్ ఇస్తున్నాయి, కొన్ని 45%, 55%, అత్యధికంగా 65%, 70% రిటర్న్ కూడా ఇస్తున్నాయి. సో ఇట్లాంటి మంచి మంచి పిఎంఎస్ మనం ఐడెంటిఫై చేసి మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రాపర్గా మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి. కేవలం 2 crores 7 సంవత్సరాల్లోనే తెచ్చుకోవచ్చు. మనం ఎలా చేయాలంటే ఫస్ట్ మనం అన్నిటికంటే కూడా బెటర్ మనకి చూస్తున్న వాటిలో పిఎంఎస్ ఎన్జే వాళ్ళ పిఎంఎస్ చాలా బాగుందండి. అందులో ఒక అడ్వాంటేజ్ ఉంది, అదని చూద్దాం. చూడండి, చాలామందికి స్టాక్స్ కొంటారు సపరేట్గా, ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇష్టంగా చాలా రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్స్ కావచ్చు, ఐఆర్సిటీసీ కావచ్చు, అలాగే పిఎస్యూస్ చాలామంది స్టాక్స్ కొంటున్నారు ఈ మధ్య, ఐటీసీ కొంటారు. సో డివిడెండ్ ఇస్తుంది ఎక్కువ అని చెప్పి, కోల్ ఇండియా. సో ఇట్లాంటి కంపెనీ స్టాక్స్ చాలా ఉంటున్నాయి. ఒక దగ్గర 50 lakhs, 20 lakhs, 40 lakhs స్టాక్స్ కూడా ఉంటున్నారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీలు ఇస్తున్నారు. ఎస్ఐపీ ఫామ్లో కూడా ఒక 5-6 ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాగే చూడండి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ కింద చెప్పి అందులో కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇట్లా చాలా రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనకేమవుతుందంటే పోర్ట్ఫోలియో కరెక్ట్గా వెళ్తుందా లేదా, అంటే ప్రాపర్గా మనం డైవర్సిఫికేషన్ చేసామా లేదా, మనం చేస్తున్న దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా, అలాగే ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇట్లా రకరకాలుగా అన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. రిటర్న్స్ మనం వస్తున్నాయా, రిటర్న్స్ రావట్లేదు అని కూడా క్వశ్చన్గా తెలియదు. సో అట్లాంటి బదులు మనం ఒకటే పిఎంఎస్లో ఎక్కడైతే మనకి స్టాక్స్ అవైలబిలిటీలో ఉండి, మ్యూచువల్ ఫండ్స్ అవైలబిలిటీలో ఉండి, ఈటీఎఫ్ కూడా అవైలబిలిటీలో ఉండి, అలాగే మనకు వచ్చి ఈ లిక్విడ్ ఫండ్, ఎమర్జెన్సీ ఫండ్ కోసం కార్పస్ కావాలంటే లిక్విడ్ ఫండ్ కూడా ఉండి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా ఉండి, ఇట్లా అన్ని రకాల ప్రొడక్ట్స్ ఒకటే చోట ఉండేది అయితే ఎన్జే పిఎంఎస్ అని చెప్పచ్చు. సో ఈ ఎన్జే పిఎంఎస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, మీరు సపోజ్ ఒక 50 lakhs ఉన్నాయి, 30 lakhs మనం స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, 10 lakhs ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అలా 10 lakhs మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడున్న ఎక్స్పర్ట్స్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ మనకున్న సిఏజీఆర్ కంటే కూడా బెటర్ సిఏజీఆర్ ఇస్తున్నారు. సో లాస్ట్ చూస్తే 1.5 year కావచ్చు, 2 years కావచ్చు, 40% సిఏజీఆర్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. మనం కనుక మన పోర్ట్ఫోలియో మొత్తం చూసుకున్నా కూడా అన్ని కలిపి నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో చూస్తే మనకు 26 to 30 సిఏజీఆర్ వచ్చింది తప్ప 40-45 సిఏజీఆర్ రాలేదు. సో అట్లాగే మనం చూస్తే ఈటీఎఫ్స్ కూడా, అలాగే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కూడా. సో ఇట్లాంటివన్నీ కూడా మనం సొంతంగా నిర్ణయం తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోకుండా ఒక ఎక్స్పర్ట్స్ మీద కన్నా డిపెండ్ అయితే మనకి మంచి హ్యూజ్ కార్పస్ అనేది మనం చూడగలుగుతాం. చూడండి, ఈవెన్ చెప్తున్నాను, ఒక 7 yearsలోనే కూడా 2 crores కావాలి అంటే కూడా దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నాం. అలాగే ఒకసారి పిఎంఎస్లో వేసిన తర్వాత మీరు గణనీయంగా ఎస్ఐపి రూపంలో ఎవ్రీ మంత్ 50,000 rupees కానివ్వండి, 1 lakh కానివ్వండి, అందులోనే టాప్అప్ చేసుకుంటూ వెళ్తే మీకు అత్యధికంగా ఇంకా 3 crores to 4 crores వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే పిఎంఎస్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క కంట్రీలో చూసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా ప్రతి 1000 మందిలో కోటీశ్వర్లు ఒకళ్ళే ఉంటారు. రిమైనింగ్ 999 members పెద్దగా సక్సెస్ అవ్వరు. సక్సెస్ రేషియో ఒక మంచి సక్సెస్ఫుల్ కావాలి అంటే ఇన్వెస్టర్గా ప్రతి 1000 మందిలో ఒకళ్ళే ఉంటారు. ఆ ఒకళ్ళు ఎందుకు అయ్యారు 1000 మందిలో అంటే వాళ్ళు ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నారు కాబట్టి, కాన్సెప్ట్స్ని అర్థం చేసుకున్నారు కాబట్టి. ఎప్పుడు మనం వేగ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మాత్రం గణనీయంగా లాభాలు పొందొచ్చు. నేను చెప్పానండి 2006, 2007 ఆ టైంలో నేను చాలామంది చెప్పాను, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే గణనీయంగా రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అని. కాదండి, ఆ రోజులో జీవనానంద్ పాలసీ చాలా బాగుండేది, జిందగీకి సాధ్వి జిందగీకి బాధ్వి అని ఒక మంచి వేవ్ వచ్చింది, ఇండియా మొత్తం అందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఆ టైంలో నేను మ్యూచువల్ ఫండ్స్ కోసం చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏమేవాళ్ళు అంటే, హర్షత్ మెహతా స్కామ్ ఒకటి జరిగిందండి, అలాగే చూస్తే మీకు ఈ యూటీఐ వాళ్ళది US64 ఒక స్కామ్ ఒకటి జరిగింది, సో ఇట్లాంటి 2 స్కాములు ఉన్నాయి అని చెప్పి అవాయిడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటే అందరూ చెప్పేది ఏంటంటే ఇందులో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, ఇందులో రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు.
ఇప్పుడు చూడండి 2023 జనవరి నుంచి చూసుకున్నా కూడా ఇవాళ దాకా జూన్ 2024లో మంచి ర్యాలీ వచ్చింది. 61,000 సెన్సెక్స్ నుంచి 77,000 సెన్సెక్స్ వచ్చింది. ఇంత ర్యాలీలో కూడా మనం కనుక పెట్టిన 50 లక్షలు ఏదైతే ఉందో జనవరి 2023లో ఇవాళ 1 crore వచ్చింది. 1 crore అంటే 1.5 ఇయర్లోనే 1 crore వచ్చింది. మరి ఇందులో రిస్క్ ఎంత ఉంది చూడండి మీరే. సో అలాగే ఎక్స్పెన్స్ రేషియో కూడా ఇంత ర్యాలీ జరిగిన మొత్తం ఓవరాల్ 1 crore మీద వాళ్ళు కట్టిన ఎక్స్పెన్స్ రేషియో 2,56,000 మాత్రమే ఉంది. సో కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఇంత తక్కువ ఎక్స్పెన్స్ రేషియోలో ఇంత భారీ రిటర్న్స్ ఇచ్చిన ఏమైనా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఉన్నాయా, అలాగే ఏమైనా స్టాక్స్ కొనుక్కున్నా కూడా మీకు ఇంత అధికంగా లాభం వచ్చిందంటే మనం చేసుకోలేదు. సో కాబట్టి చెప్పేది ఏంటంటే మనం కనుక బాగా అర్థం చేసుకొని కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం ఈ రాబోయే 5 ఏళ్ళు ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇట్లాంటి గవర్నమెంట్ ఫామ్ అవుతుందో లేదో డౌట్గానే ఉంది. కాబట్టి ఇప్పుడున్న 77,000 ఎప్పుడైతే 1,50,000 సెన్సెక్స్ టచ్ అవుతుందో, ఎప్పుడైతే 4 lakhs టచ్ అవుతుందో అప్పటిదాకా మనం ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి, లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అందులో టాప్అప్ చేయాలి. ఈ రెండు కనుక చేసుకుంటూ వెళ్తే మాత్రం మనం ఒక 10 crores నుంచి 15 crores దాకా మనం అక్యుములేట్ చేయొచ్చు. మీకు కనుక గోల్ ఒక 2 కోట్లు 3 కోట్లు అయితే మ్యూచువల్ ఫండ్స్ చేయండి. కానీ మీకు మాత్రం 10 కోట్లు 15 కోట్లు 20 కోట్లు అలా పెద్ద మొత్తంలో కనుక మీ గోల్ కనుక ఉంటే మాత్రం పిఎంఎస్లో కంపల్సరీగా కన్సిడర్ చేయండి. పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, అధిక లాభాలు అయితే చూడండి. అలాగే మన ట్యాక్సేషన్ ఇష్యూ వస్తుంది, చాలామంది అంటారు ట్యాక్సెస్ పడతాయి కదా అంటారు. సో చూడండి పిఎంఎస్లో ఎలా ఉంటుందంటే ట్యాక్సేషన్ ఇయర్కి ఆ ఇయరే ఉంటుంది. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో స్టాక్స్ కొంటారు కాబట్టి ఆ స్టాక్స్ మీద వచ్చే డివిడెండ్లు డైరెక్ట్గా మన అకౌంట్కి క్రియేట్ అయిపోతాయి. అట్లాగే ఇందులో కనుక వాళ్ళు చర్నింగ్ జరుగుతుంది కాబట్టి కొన్ని స్టాక్స్ అమ్మటం, కొన్ని స్టాక్స్ కొనటం అలాంటి చేస్తుంటారు కాబట్టి అందులో కొన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వస్తాయి, కొన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వస్తాయి. సో ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత మనం ఒక రిపోర్ట్ తీసుకోవచ్చు. ఆ రిపోర్ట్లో క్లియర్గానే ఎంత షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఎంత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చింది చూస్తాం. దాని ప్రకారం కూడా మనం ఐటీ సబ్మిట్ చేసేటప్పుడు ఆ అమౌంట్ ఏదైనా కట్టాల్సి ఉంటే కట్టచ్చు. ఒకవేళ ఆ అమౌంట్ కట్టే టైంలో ఒక 4 lakhs కావచ్చు, లేదా 40,000 కావచ్చు, 50,000 కావచ్చు, అది డిపెండ్ ఆన్ ద మార్కెట్ బట్టి వాల్యూమ్ బట్టి ఉంటుందండి. అది ముందుగా మనం చెప్పలేము. సో అట్లా కూడా మనకి ఏదైనా కావాలి అంటే కనుక పార్సల్ ఇతరులు వేసి కూడా కట్టచ్చు. సో మనం చెప్తున్నది ఏంటంటే ఈ పిఎంఎస్ని కనుక బాగా అర్థం చేసుకొని ది బెస్ట్ పిఎంఎస్కి వెళ్ళండి. మనకి చాలా మార్కెట్లో దొరుకుతున్నాయి కానీ ఎక్కడైతే కన్సాలిడేటెడ్గా ఒక చోట పిఎంఎస్లు ఉన్నాయి అంటే కనుక విత్ బెస్ట్ పర్ఫార్మెన్స్, విత్ బెస్ట్ కంపెనీ నుంచి కావాలి అంటే మాత్రం ఎన్జే పిఎంఎస్ అని చెప్తున్నాను. అందులో మీరు చూడండి స్టాక్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్ ఉంది, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఉంది, డైనమిక్ అసెట్ అలొకేషన్ ఉంది, లిక్విడ్ ఫండ్ కూడా ఉంది. సో చాలామంది తెలియదు డైనమిక్ అసెట్ అలొకేషన్ అంటే ఏంటి అని. ఇప్పుడు చూడండి చాలామంది చెప్తారు మా దగ్గర ఒక 5 crores ఉన్నాయండి, ఈ 5 crores కావచ్చు, 3 crores కావచ్చు, మాకు వీటి మీద రిటర్న్ పెద్దగా అవసరం లేదు అంటే వీటిని 100 కోట్లు చేయాలి, 10 కోట్లు చేయాలి అని కాదు, ఉన్న ప్రిన్సిపల్ ప్రొటెక్షన్గా ఉంటే చాలు అని అంటారు. సో అట్లా ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ డైనమిక్ అసెట్ అలొకేషన్ అనేది ఆప్షన్ ఇవ్వచ్చండి. ఇది బ్రహ్మాండమైన ఆప్షన్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే సపోజ్ మార్కెట్ ఇప్పుడు చాలా హై రిస్క్లో ఉంది అంటే ఎక్కువ మొత్తం డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎప్పుడైతే మార్కెట్లో కరెక్షన్స్ అయ్యి స్టేబుల్గా వచ్చింది మార్కెట్, పీస్ బాగా తక్కువలో ఉన్నాయన్నప్పుడు డెట్ నుంచి ఈక్విటీకి మారుతారు. సో ఒక ఫండ్ మేనేజర్ అనేవాళ్ళు వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట ఎప్పుడు ఈక్విటీలో ఉండాలి, ఎప్పుడు డెట్లో ఉండాలి. అట్లా ఈక్విటీని డెట్ని వాళ్ళే మార్చుకుంటూ ఆ ఒక సైకిల్ ప్రకారం ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఇవాళ పీఈ లెవెల్స్ ఎంత ఉన్నాయి మార్కెట్లో చూసి రిస్కీలో ఉందా, స్టాక్స్ అన్ని హై వాల్యూలో ఉన్నాయా, లో వాల్యూలో ఉన్నాయా, స్టాక్స్ అన్ని లో వాల్యూలో ఉన్నాయి, పీచ్ బ్రహ్మాండంగా ఉంది, తక్కువలో ఉంది అన్నప్పుడేమో ఎక్కువ పోర్షన్ 80% దాకా ఈక్విటీలో పెడతారు, 20% డెట్లో పెడతారు. ఒకవేళ మార్కెట్ ఏదైనా హైలో వెళ్ళిపోయి ఆల్ టైమ్ హైలో వెళ్ళిపోయి పీఈస్ కానివ్వండి, మార్కెట్ వాల్యుయేషన్ రిపోర్ట్స్ కానీ చాలా హైలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 60 to 70% డెట్లోకి వెళ్ళిపోయి ఓన్లీ 20 to 80%, 30% మాత్రమే ఈక్విటీలో ఉంటారు. సో ఇట్లా మార్చుకునేదే డైనమిక్ అసెట్ అలొకేషన్ అంటారు దాన్ని. సో అట్లాంటి ఆప్షన్ కూడా మనకి పిఎంఎస్లో అవైలబిలిటీలో ఉంది. ఆల్రెడీ నా క్లయింట్స్ కొంతమంది పెట్టున్నారు, 25 lakhs 30 lakhs పెట్టున్నారు డైనమిక్ అసెట్ అలొకేషన్లో పోర్ట్ఫోలియోలో. సో వాళ్ళకు కూడా బ్రహ్మాండ రిటర్న్స్ వచ్చాయి, 12% రిటర్న్ అయితే వర్కౌట్ అయింది. సో కాబట్టి ఏంటంటే ఒక మంచి పోర్ట్ఫోలియో తీసుకొని పిఎంఎస్ తీసుకొని అందులో క్రమబద్ధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అలాగే ఎస్ఐబి కూడా అందులో చేసుకుంటూ కనుక ముందుకెళ్తే మాత్రం హ్యూజ్ కార్పస్ అనేది మనం బిల్డ్ చేయొచ్చు. తద్వారా మనము మన నెక్స్ట్ 2 generations కూడా హ్యాపీగా ఉండొచ్చని చెప్తున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.